శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వరుణ్ తేజ్ గారి కొరియన్ కనకరాజ్ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతోనైనా వరుణ్ తేజ్ గారు హిట్ అందుకున్నాడా? అంటే వరుణ్ తేజ్ కష్టపడ్డాడు ఈ సినిమాకి సంబంధించి. రెండు క్యారెక్టర్లు, అటు కొరియన్ గాను ఇటు కనకరాజు గాను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. తన స్థాయి అంటే నటుడిగా తను ఎంత చేయగలడో అంతా చేశాడు ఆ క్యారెక్టర్ల కోసం. అయితే ఇందులో ప్రాపర్ మ్యాజిక్ వర్కౌట్ కాకపోవడానికి రీజన్ వచ్చి డైరెక్టర్ గారు, కథకుడు అయినటువంటి మేర్లపాక గాంధీ గారే కారణం. గాంధీకి ఒక రైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ నవలా రచయిత, అలాగే జర్నలిస్టు. ఈయనకి కొంత సాహిత్య సంస్కారం ఉంది. అలాగే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ గారు. ఆయన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలాంటి సినిమాలతో కొంత, ఎక్స్ప్రెస్ రాజ్యాలు ఇలాంటి సినిమాలతో కొంత మెప్పించాడు. కృష్ణార్జున యుద్ధం అలాంటిది నానితో చేసిన సినిమా. అయితే ఇతని దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ స్కెలిటన్ బాగానే అనుకున్నాడు ఆయన. అంటే ఒక రూరల్ బాయ్, ఒక కొరియన్ ఆత్మ, ఈ రెండింటిని కలిపి ఒక మ్యాజిక్ వర్కౌట్ చేయాలి అనుకున్నాడు. నిజానికి ఇది కొత్త ఐడియా ఏం కాదు. చాలా కాలం క్రితం ఇలాంటి మ్యాజిక్ ఒకటి సభాష్ పాపన్న అనే పేరుతో జగ్గయ్య గారితో ఎస్ఎస్ లాల్ గారు ఒక సినిమా తీశాడు 70 దశకంలో. ఆ సినిమాలో ఒక జమీందారు గారి ఆత్మ తన మనవడిలోకి వస్తుంది. ఆయన మనవడు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆ మనవడు ప్రాపర్గా ఆడలేకపోతూ ఉంటాడు. అయితే ఈ ఆత్మ ప్రవేశించిన తర్వాత విపరీతంగా ఆడేస్తాడు ఆత్మ ప్రభావం వలన. అలా వాడిని అన్ని రంగాలలోనూ ఆ మనవాడిని ఒక పై స్థాయిలో ఉంచటం కోసం ఈ ఆత్మ చాలా కష్టపడుతూ ఉంటుంది. అలా నడిచినటువంటి ఒక సినిమా చూసాం మనం. సో ఇక్కడ ఒక పల్లెటూరు యువకుడికి ఒక కొరియన్ ఆత్మ ఆవహించుట, ఇందుకోసం ఈ ఆత్మని ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రావెల్ చేయించటం, ఆ ట్రావెలింగ్కి ఒక వెస్సల్ని వాడటం, ఆ వెస్సల్ నుంచి ఆత్మ ఇతనిలోకి ప్రవేశపెట్టడం, ఆ ప్రవేశపెట్టడానికి వాడిన ప్రక్రియలు ఇవన్నీ కూడా ప్రాపర్గా డైజెస్ట్ కాలేదు, కథలోకి ఇమడకపోవడం వలన కొంత గందరగోళం ఏర్పడింది. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అంటే వరుణ్ తేజ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అతనితో పాటు సత్య క్యారెక్టర్ బాగా నడిచింది. వాళ్ళిద్దరూ కలిసి కామెడీ జనరేట్ చేయడానికి ఎంత చేయాలో అంత చేశారు. అలాగే హీరోయిన్ రితికా నాయక్ కూడా తన పాత్ర పరిధిలో తను కూడా ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయడానికి కష్టపడింది. అలాగే మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ కష్టపడ్డారు సినిమా కోసం. ఎవరి పాత్ర పరిధిలో వాళ్ళు మంచి పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కానీ సినిమాకి అది మాత్రమే సరిపోదు. అలాగే ఏ సీన్ కా సీన్ పంచ్ లైనర్స్ పడ్డాయా ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళారు. జనాల్ని నవ్వించడానికి ఏ ప్రక్రియలు ఉండాలో ఆ ప్రక్రియలన్నింటినీ ప్రతి సీన్లోనూ కలుపుకుంటూ వెళ్ళారు. కానీ కీలకమైనటువంటి ఆత్మ ఒకటి ఉంటుంది. ఆ ఆత్మని డిజైన్ చేయటంలో దెబ్బతిన్నారు. అంటే ఇక్కడ ఆత్మ గొడవే అది. ఒక ఆత్మ, ఇంకొక శరీరము, వాటన్నిటి మధ్య ఉండేటువంటి గొడవ. ఇది ఆయన సినిమాకి లైను. కాకపోతే కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఆ కథకి ప్రాపర్ ఆత్మని డిజైన్ చేయటంలో ఈయన కన్ఫ్యూజ్ అయ్యాడు డైరెక్టర్ గారు. ఆయనే కథకుడు కూడా కాబట్టి. పర్టికులర్గా కొరియన్ కనకరాజు గారికి ఒక అన్నగారు ఉంటారు. ఆ అన్నగారి పాత్ర డిజైనింగ్ గందరగోళమైంది. అనుకోకుండా దానివైపు స్టోరీ టర్న్ అయింది. టర్న్ అయ్యే టైంకి అక్కడ డల్ అయ్యింది ఆ క్యారెక్టర్. అలాగే ఆ కొరియన్ క్యారెక్టర్, ఆ ఆత్మకి ఒక భార్య పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాల. వాళ్ళు మనసులో చాలా అనుకున్నారు కానీ అది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ కాల. అందుకని ప్రీ క్లైమాక్సు కొంత గందరగోళం అయింది. మధ్యలో దైవం శక్తి, దైవభక్తి ఈ రెండింటి మధ్య ఒక ఘర్షణ, ఇలా చాలా అల్లుకున్నాడు ఆయన. ఈ మిస్టీరియస్ ఎలిమెంట్సు జనాలకి అది
దయ్యం అనేది ఇల్లాజికల్, ఇంకా ఈ సినిమాలో లాజిక్స్ గురించి వెతకడం ఏమిటి అని గొడవకి దిగచ్చు. కానీ ఆయన ఎంత దయ్యం సినిమా అయినా, ఎంత ఓవర్ కమర్షియల్ సినిమా అయినా, ఎంత స్టార్ సినిమా అయినా కానీ దానిలో మినిమం లాజిక్ ఉండాలి. మీరు రాసుకున్నటువంటి స్క్రిప్ట్లో కన్విన్సింగ్ పాయింట్స్ కొన్ని ఉండాలి. జనాలకి బ్రాడ్గా కన్విన్స్ అయ్యే ఒక జనరల్ ఎలిమెంట్ ఒకటి నడవాలి సినిమాలో. అది లేదు ఈ సినిమాలో. అందుకని ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు వీళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ప్రేక్షకుడికి. ఈ ప్రాసెస్లో కొరియన్ కనకరాజు అది ఈ ఏరియా అంటే ఈ లూజ్ ఎండ్స్ లేకుండా ఈ క్యారెక్టర్లను ప్రాపర్గా డిజైన్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యేది. ఆయన తీసుకున్న స్కెలిటన్ బాగానే ఉంది, ఆ స్కెలిటన్ కోసం చేసిన పని బాగాలేదు. ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే పేపర్ స్టేజ్లోనే, స్క్రిప్ట్ స్టేజ్లోనే ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే డెఫినెట్గా మంచి సినిమా తీయగలిగేవాళ్ళు. ఇదే లైన్, వేరే లైన్ అక్కర్లేదు, ఈ లైన్ బాగానే ఉంది. ఇలాంటి లైన్లో, ఈ సిమిలర్ లైన్స్లోనే విజయాలు సాధించిన సినిమాలు అనేకం ఉన్నాయి గతంలో. కాబట్టి వీళ్ళు వంటకు తెచ్చుకున్న సరుకులు బాగానే ఉన్నాయి, కానీ వండుతున్నటువంటి మేస్త్రి గారు ఇంకొంచెం శ్రద్ధ పెట్టలేదే అనే బాధ. పెట్టుంటే బాగుండేది. ఇది ప్రతి ఒక్కడే ఫీలింగ్, ప్రతి ఒక్క థియేటర్లో కూర్చున్న ప్రతి ఆడియన్ ఫీలింగు ఇదే. అందుకని ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏదోలాగా ఉంది, ఇంకొంచెం బెటరు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు పబ్లిక్ టాక్లో. బ్రాడ్గా కాన్సెప్చువల్గానే గందరగోళం ఉంది. ఆ గందరగోళానికి కొంచెం ఆయన ప్రాపర్ డిస్కషన్స్లోకి వెళ్ళి ఆ ప్రీ క్లైమాక్స్ని డిజైన్ చేసుకోవడంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే డెఫినెట్గా వరుణ్ తేజ్కి ఒక మంచి హిట్ ఇచ్చి ఉండేవాడు. వరుణ్ తేజ్ అయితే ఒక టిపికల్ స్క్రిప్టుల కోసం వెతుకుతున్నాడు. ఆ వెతుకులాటలో భాగమే ఆయన మట్కాకి ఓకే చెప్పడము, ఈ సినిమాకి ఓకే చెప్పడం. అంటే తన క్యారెక్టరు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అనేది విజువలైజ్ చేసుకుంటూ ఆయన ఓకే చెప్తున్నాడు. కానీ అక్కడ వరకే సరిపోదు. అసలు టోటల్గా ఈ కథ ద్వారా ఏం కన్వే చేయదలుచుకుంటున్నారు అనే పాయింట్ విని అది జనం లాజికల్గాను ఒక సెన్సిటివ్గాను ఫీల్ అవుతారా లేదా అని అనుకుని అప్పుడు కథలకు ఓకే చెప్పాలి. అంతే తప్ప తన క్యారెక్టర్ బాగుంది, దీని మెలికలు బాగున్నాయి, ఇలా తన వరకే కథని ఆలోచిస్తే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి. ఆయనకి వరుసగా 2 అనుభవాలు, మట్కా ఒకటి, ఇదొకటి. సో నెక్స్ట్ టైం చేసే ప్రాజెక్ట్కి ఈ 2 అనుభవాల నుంచి ప్రాపర్ కేర్ తీసుకుంటాడని ఆశిద్దాం. ఫైనల్గా కొరియర్ కనకరాజుకి నేనిచ్చే రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 2.